సంవత్సరంలో ఒక్కసారి గురు పూర్ణిమ నాడు గురువు యొక్క దర్శనం తీసుకోండి. ఈ సంవత్సరాల తరబడి చేస్తున్న ఈ కార్యక్రమానికి ఎవరైతే వస్తున్నారో నిజంగా సంవత్సరం నిండా మీ కోరికలు నెరవేరాలంటే ఈ సంవత్సరం 28, 29, 30 గురు పూర్ణిమ కార్యక్రమాలు ఇక్కడే నడుస్తాయి. ఒక్కరోజు గురు పూర్ణిమ నాడు వచ్చి మీ గురు దర్శనం చేసుకుంటే మీరు సంవత్సరం నిండా చేసిన ఏదైనా పనికి అవన్నీ కూడా అయిపోతాయి. నేను మీకు కేవలం ఆహ్వానించేది గురు పూర్ణిమకు మాత్రమే. నేను మిగతా రోజులు మిమ్మల్ని రమ్మన్నాను, మీ ఇష్టంతో వస్తున్నారు, మీ ఇష్టంతో మీ కార్యం చేసి వెళ్తున్నారు. కానీ గురు పూర్ణిమ నాడు గురువు సన్నిధిలో రావడం, గురు ఆశీర్వాదం, ఊరికే గురువును చూసి దూరం నుంచి మీరు నమస్కారం చేసినా మీ సంవత్సరం నిండా మీరు గురు కృపకు పాత్రలు అవుతారు. ఆశీర్వదిస్తున్నాను, అది జ్ఞాపకం ఉంచుకొని చేయండి. నేను అక్కడ పైసలు అడగలేదు, ఇక్కడ పైసలు అడగను. కానీ గురు దర్శనం గురు పూర్ణిమ నాడు మీ రుణాన్ని తీర్చుకోవాలంటే గురు పూర్ణిమ నాడు గురుజీ యొక్క దర్శనం చేసుకొని పోవడమే శ్రేష్టమైన విధానం. కనుక గురు పూర్ణిమ ఈ నెల 28, 29, 33 రోజులు కార్యక్రమాలు ఉన్నాయి. కానీ 29 నాడు గురు పూర్ణిమ ఉంది. మీ అందరికీ నేను ఎన్నడూ ఆహ్వానించలేదు, రమ్మనలేదు. కానీ ఇప్పుడు మాత్రం చెప్తున్నాను, సంవత్సరంలో ఒక్కసారి గురు పూర్ణిమ నాడు గురువు యొక్క దర్శనం తీసుకోండి. మీరు ఇన్ని రోజులు చేసిన దేవతా కార్యాలన్నీ సిద్ధిస్తాయి. మీరు దేవతా పూజలు, సమస్యలు, మీరు మంత్రాలు చేసినవి సిద్ధించడానికి గురు పూర్ణిమ నాడు గురు చరణాల్లో వచ్చి గురు కృపకు పాత్రలు కండి. ఇది నేను మీకు కోరేది. నేను ఏ విధంగా అయితే గురు కృపకు పాత్రనైనానో మీకు కూడా అదే విధానం చెప్తున్నాను.